సంజయ్ బాబు బెంగళూరులో వర్క్ చేస్తూ ఉన్నాడు. డేటా సైంటిస్టు. 2022లో కాలేజ్ అయిపోతుంటే బెంగళూరు పోయినాడు. ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో 14 ఏళ్ళు వర్క్ చేసినాడు. అక్కడ వర్క్ ఒక కింద వర్క్ చేయడం నచ్చక ఓన్గా వాళ్ళ ఫ్రెండ్ ప్రభాకర్, మా సంజయ్ బాబు అనే ఇద్దరు కలిసి మూమెంట్ ఎమర్జ్ అనే కంపెనీ స్టార్ట్ చేసినారు. మా వాడు సిటీఓగా ఉన్నాడు. అది చేస్తానే డేటా సైంటిస్టు డేటా సైన్స్ కనుక్కున్నాడు. అది చేస్తా ఫ్రీలాన్స్ చేసేవాడు. మా అన్న పేరు సంజయ్ బాబు. మా అన్న యాక్చువల్లీ 2022లో బీటెక్ అయిపోయి 2022లో తను బెంగళూరుకి వెళ్ళినాడు జాబ్ కోసం అని చెప్పి 1 year జాబ్ చేస్తున్నాడు. ఆ తర్వాత ఒకరి కింద జాబ్ చేయను అని చెప్పి ఫ్రీలాన్సింగ్ చేసుకుంటాను ES ప్రాజెక్ట్స్ తీసుకొని అని చెప్పి తనే ఫ్రీలాన్సింగ్ చేస్తూ ఉన్నాడు. బట్ 2023లో తన ఫ్రెండ్ ప్రభాకర్ అనే అన్న ఇద్దరు కలిసి ఒక మూమెంట్ ఆఫ్ మెర్జ్ అనే కంపెనీ స్టార్ట్ చేస్తున్నారు. ఆ కంపెనీకి సంజయ్ వెబ్సైట్ తయారు చేస్తున్నాడు అండ్ సంజయ్ వైస్ ప్రెసిడెంట్ గా యాజ్ వెల్ యాజ్ CTOగా వర్క్ చేస్తున్నాడు. దాని తర్వాత కొన్ని రోజుల తర్వాత ఇంకొక కంపెనీ తన ఓన్ గా ఎవరి పార్ట్నర్షిప్ లేకోకుండా తన ఓన్ గానే ఎటర్న్ ఓన్లీ అని చెప్పి ఒక కంపెనీ స్టార్ట్ చేస్తున్నాడు. ఈవెన్ తను రీసెంట్ గా ఆగస్టులో రిన్యూవల్ కూడా చేయించుకున్నాడు దాని గురించి. అండ్ తను దాంతో పాటు ఫ్రీలాన్సింగ్ చేస్తూ డేటా సైన్స్ అనే ప్రాజెక్ట్ ఒకటి కనిపెట్టున్నాడు. యూజ్ చేసుకొని 20 years తర్వాత ఏం జరుగుతుంది అనే దాన్ని బేస్ చేసుకొని. సో ఆ ప్రాజెక్ట్ మాకు సెప్టెంబర్ యాక్చువల్లీ తను పండగకి ఇంటికి వచ్చినాడు August 26th. August 29th తను మళ్ళీ రిటర్న్ వెళ్ళినాడు. అప్పుడు ఏం చెప్పినాడు అంటే ప్రాజెక్ట్ అంతా అయిపోయింది, ఎండింగ్కి వచ్చేసింది, ఇది కొన్ని 100 కోట్లలో వెళ్తుంది మా ప్రాజెక్ట్, ఈ సెప్టెంబర్ ఎండింగ్ అంతా కూడా వర్చువల్ కాకుండా మనం కంపెనీ స్టార్ట్ చేద్దాము, ఇక్కడ పెడదాము అని చెప్పి, ఇక్కడ మన ఏపీలోనే పెడదాము అని చెప్పి వెళ్ళినాడు. ఈవెన్ ప్లేస్ కూడా ఆ రోజు 29th August మేము చూసి దాని తర్వాత తను 29th August బెంగళూరుకి వెళ్ళినాడు. బెంగళూరుకి వెళ్ళిన తర్వాత డైలీ వీడియో కాల్ చేసి మాట్లాడుతున్నాడు. ఎప్పుడు కూడా ఏ బాధ అట్లా ఏం లేకుండా ఉండింది. కానీ September 3rd పోలీసులు కాల్ చేసి మీ అబ్బాయి హ్యాంగ్ చేసుకొని చనిపోయి ఉన్నాడు అని చెప్పి 111కి కాల్ చేసి చెప్తున్నారు. మా పిల్లోడు కాదు అని నేను చెప్తే, లేదు మీ పిల్లోడే, కన్ఫర్మేషన్కి కావాలంటే ఎవరినైనా పంపియండి అని చెప్తే మేము మా రిలేటివ్ని ఒక అబ్బాయిని పంపిస్తే కన్ఫర్మ్ చేసి మా బ్రదరే చనిపోయిండేది అని చెప్పి చెప్తున్నారు. వాళ్ళు ఆ టైంలో ఏం చేస్తున్నారు పోలీసులు అంటే డైరెక్ట్గా మార్చరీకి పంపించేస్తున్నారు. మాకు ఏ ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు, కనీసం మా పర్మిషన్ కూడా అడగలేదు, మేము పంపించాలన్నా లేదా మార్చరీకి అని చెప్పి వాళ్ళంతకు వాళ్ళే సెయింట్ జాన్స్ హాస్పిటల్ మార్చరీకి పంపించేస్తున్నారు. మేము మార్నింగ్ వెళ్ళి కాల్ చేసి అడిగిన తర్వాత మీ అబ్బాయి అక్కడ మార్చరీకి పంపించేసాము ఆల్రెడీ, అక్కడికే వెళ్ళి చూసుకోండి అని చెప్తున్నారు. అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా మార్చరీలో ఈవెన్ మాకు 2-3 నిమిషాలు కూడా మా బ్రదర్ని చూసుకొని ఇవ్వలేదు, పేరెంట్స్గా మమ్మల్ని ముట్టుకొని ఇవ్వలేదు. ఎందుకు ముట్టుకొని ఇవ్వలేదు, ఎందుకు అట్లీస్ట్ చూడనివ్వలేదు, ఫింగర్ ప్రింట్స్ ఏమన్నా ఉంటాయి అనే దానికోసం అని చెప్పి వాళ్ళు ముట్టుకొని ఇవ్వలేదు కరెక్టే. కానీ ఈవెన్ మమ్మల్ని చూసేది కూడా చూడనివ్వలేదు. దాని తర్వాత డైరెక్ట్ పోలీస్ స్టేషన్కి వెళ్ళండి అని చెప్తున్నారు. మేము 7:30 కన్నా పోలీస్ స్టేషన్లో ఉన్నాం. కానీ 10:30 to 11 వరకు మాకు ఎస్ఐ మేడం రాకోకుండా అంతసేపటి వరకు వెయిట్ చేయించి వచ్చిన తర్వాత ఏవో ఒక 2 మెసేజెస్ చూపించి ఫోన్లో మేము ఇది చూసాము అని చెప్పి ఒక 2 మెసేజెస్ నేనే హ్యాంగ్ చేసుకుంటున్నా అని చెప్పిండే మెసేజ్, ఒక చిన్న డైరీ వాళ్ళకి ఎవిడెన్స్ గా దొరికిందంట. ఎక్కడో కబోర్డ్ లోపల ఉండే బట్టల లోపల ఉండే చిన్న బుక్, పాకెట్ డైరీ బుక్ ఇంత చిన్నగా ఉంది, అది కనిపించింది, దీంట్లో ఏదో రాసుకున్నారు చూడండి అని చెప్పి ఎవిడెన్స్ గా చూపిస్తున్నారు. అండ్ 1 more thing, మా బ్రదర్ కి ఎప్పుడు కూడా డైరీ రాసే అలవాటు లేదు, తెలుగు రాయడం కూడా అసలు రాదు. కానీ ఆ డైరీలో తెలుగులో రాసింది, ఆ హ్యాండ్ రైటింగ్ కూడా మా అన్నది కాదు, మ్యాచ్ అవ్వదు. ఇవన్నీ చెప్పున్నా కూడా ఈవెన్ వాళ్ళు చూపించిన మెసేజెస్ ఆ ఫోన్ కూడా మా బ్రదర్ది కాదు. వాళ్ళు అట్లా చూపించిన తర్వాత మా అన్న ఫోన్ చూపించండి, మా అన్న నెంబర్ నుంచి వచ్చిన మెసేజెస్ చూపించండి, మా అన్న ల్యాప్టాప్ ఉంటుంది అది చూపించండి అని అడిగితే లేదు మాకు ఎక్కడ దొరకలేదు, ఉందో లేదో కూడా మాకు తెలియదు అని చెప్పి పోలీసు వాళ్ళు చెప్పినారు. కానీ మేము రూమ్కి వెళ్ళిన తర్వాత ఈవినింగ్ మేము వస్తువులన్నీ కలెక్ట్ చేసుకోవడానికి రూమ్కి వెళ్ళిన తర్వాత చూస్తే ల్యాప్టాప్ బెడ్ మీదనే ఉంది. ఈవెన్ వాళ్ళు మాకు చూపించిన ఫొటోస్ కూడా మా బ్రదర్ హ్యాంగ్ చేసుకున్నాడు అని చెప్పి ఆ ఫొటోస్ తీసుకున్నారు. ఆ సిచ్యువేషన్లో ఆ ఫొటోస్ లో కూడా ల్యాప్టాప్ బ్యాగ్ కనిపిస్తుంది, అన్ని క్లారిటీగా కనిపిస్తున్నాయి. కానీ వాళ్ళకి మాకు ల్యాప్టాప్ బ్యాగ్ కనిపించలేదు, ఏమీ కనిపించలేదు అని చెప్పి చెప్తున్నారు. కానీ ఎక్కడో కబోర్డ్ లోపల బట్టల లోపల ఉన్న చిన్న పాకెట్ బుక్ మాత్రం కనిపించింది అని చెప్పి చెప్తున్నారు వాళ్ళు. కట్ చేయండి. మా అన్నది సూసైడ్. పోలీస్ స్టేషన్ కి వెళ్ళిన తర్వాత అది సూసైడ్ అంటే అది సూసైడ్ కాదు మర్డరే అని చెప్పి మేము విక్టిమ్స్ పేర్లు కూడా ఇచ్చున్నాము. వాళ్ళ ఫ్రెండ్సే ఉన్నారు. 7 years నుంచి ఒక పృథ్వీ అనే పర్సన్ ఉన్నాడు, ఇంకా అనిత అని చెప్పి ఉన్నారు. ఇంకా మేము 11 members పేర్లు ఇచ్చున్నాము. వాళ్ళలో ఎవరిని పిలిపియలేదు. ఈవెన్ పృథ్వీ అన్నని పిలిపించి మేము అక్కడ నిలబెట్టినా కూడా పోలీస్ వాళ్ళు ఏఎస్ఐ మేడం సౌమ్య మేడం ఆ అబ్బాయికి ఏం తెలియదు వదిలేయండి అని చెప్పున్నారు. ఆ అమ్మాయిని పిలిపించండి, వాళ్ళ మెసేజెస్ చూపిస్తున్నట్టు అమ్మాయిని పిలిపించండి అంటే లేదు వాళ్ళ లైఫ్ స్పాయిల్ అయిపోతుంది మేము పిలిపించాము అని చెప్పి ఇట్లా ఈ టైప్ లో మాట్లాడినారు. దాని తర్వాత మేము కేసు ఫైల్ చేయండి అంటే వాళ్ళు ఎఫ్ఐఆర్ ఫైల్ చేయలేదు, ఏదో జీడీ యూడీఆర్ అని చెప్పి వాళ్ళు అక్కడ ఫైల్ చేస్తున్నారు. దాని తర్వాత మేము మళ్ళీ September 9th వెళ్ళి మీరు వాళ్ళు ఫైల్ చేసిన ఎఫ్ఐఆర్లో ఏం రాస్తున్నారు అంటే మేమంతకు మేమే
మా అబ్బాయి ఎవరో అమ్మాయిని లవ్ చేస్తున్నాడు అని చెప్పి మేము స్టేట్మెంట్ ఇచ్చినట్టు వాళ్ళు రాసిండే జీడీఆర్ లో వాళ్ళు మెన్షన్ చేస్తున్నారు. అక్కడికి వెళ్ళి క్వశ్చన్ చేస్తే మేడం ఇది తెలుగులో మార్చి వినిపియండి, కన్నడలో ఉంది కదా అని చెప్తే అప్పుడు వాళ్ళు అది మెన్షన్ చేసి మేము అట్లా చెప్పలేదు కదా అంటే ఏం అవ్వదు, అట్లే ఉండాల్సింది, ముందర కేసు వెళ్ళాలంటే అట్లే రాయాలా అని చెప్పి వాళ్ళంతకు వాళ్ళకి నచ్చినట్టే స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేసుకున్నారు. దాని తర్వాత లేదు అట్లా కాదు అంటే సరే మీరు రాసియండి అని చెప్పి September 9th మళ్ళీ మేము వేరే స్టేట్మెంట్ రాసి ఇచ్చున్నాము. అప్పుడు మాకు ఫోటోస్ చూపించినారు, ఇద్దరు మీ అబ్బాయి హ్యాంగ్ చేసుకుని ఫోటోస్, మాకు డౌట్ ఉంది అంటే అవి చూపించినారు. దాంట్లో తను ఫుడ్ తీసుకుని వెళ్ళాడు తినడానికి, ఆ ఫుడ్ ప్లేట్ ఉంది. మేము రూమ్కి వెళ్ళిన తర్వాత కానీ ఆ రోజు మేము ఇన్సిడెంట్ జరిగిన రోజు మేము పీజీ రూమ్కి వెళ్ళినప్పుడు వస్తువులు కలెక్ట్ చేసుకోవడానికి మాకు ఆ ఫుడ్ ప్లేట్ దొరకలేదు. ఎక్కడ పడితే అక్కడ వాళ్ళు ఫోటోలో చూపించిన అక్కడ ఉన్న వస్తువులకి మేము రూమ్కి వెళ్ళినప్పుడు ఉన్న వస్తువులకి అసలు సంబంధమే లేకుండా ఎట్లా పడితే అట్లా ఉండింది. వాళ్ళు ఈవెన్ సీజ్ చేసి ఉంటాయి, మేము వేసినాం, కేసు వేసినాము, మాకు ఇట్లా ఇది మర్డరే అని చెప్పి చెప్తున్నాము. అట్లాంటప్పుడు వాళ్ళు సీజ్ చేయాలా, ఫింగర్ ప్రింట్స్ కలెక్ట్ చేయాలా, ఫారెన్సిక్ వాళ్ళు రావాలా, వాళ్ళు ఎవరిని పిలిపించలేదు, ఫింగర్ ప్రింట్స్ కలెక్ట్ చేయలేదు, ఏమీ కలెక్ట్ చేయలేదు. ఈవెన్ వస్తువులు కూడా ఎట్లా పడితే అట్లా అయిపోయినాయి. ఎవరు ఎంటర్ అవ్వకపోతే సీజ్ చేసిండే రూమ్ లోకి వస్తువులన్నీ ఎట్లా పడితే అట్లా ఎట్లా వెళ్ళిపోతాయి. ఖచ్చితంగా ఎవరో ఎంటర్ అయినారు, పోలీసులు కూడా ఆ రూమ్ ని సీజ్ అయితే చేసిండే. ఈవెన్ దాని తర్వాత కూడా మళ్ళీ మేము September 22 వాళ్ళు ఏమి రెస్పాండ్ అవ్వట్లేదు అని చెప్పి కర్ణాటక డీసీపీ మేడం దగ్గరికి వెళ్తే మేడం ఏం చెప్పున్నారు అంటే డైరెక్ట్ మేము అడగలేదు, మేము అడగకపోయినా కూడా మేడమే నేను వేరే స్టేషన్ కి కేసు ట్రాన్స్ఫర్ చేస్తాను అని చెప్పున్నారు. ఈవినింగ్ మీరు ఒకసారి బొమ్మనల్లి పోలీస్ స్టేషన్ కి రండి, నేను మాట్లాడతాను వాళ్ళ ముందరే, మీరు ఎక్కడి వరకు ముందరకు వచ్చిందో లేదా ఇన్వెస్టిగేషన్ కాల్స్ చెప్తాను, అప్డేట్ ఇస్తాను అని చెప్పి రమ్మంటే మేము వెళ్తే వాళ్ళు ఈవెన్ డీసీపీ మేడం ముందర మావే కొన్ని మిస్టేక్స్ ఉన్నాయి అని చెప్పి వాళ్ళు ఒప్పుకుంటున్నారు, మాకు కొన్ని ఎర్రర్స్ ఉన్నాయి అట్లని చెప్పి మేమేమి ఇన్వాల్వ్ అవ్వకుండా ఇన్వెస్టిగేషన్ చేయకుండా అయితే లేము అని చెప్పి వాళ్ళే ఒప్పుకున్నారు. దాని తర్వాత సిద్ధగుట్ట పాల్యాకి ఇది ట్రాన్స్ఫర్ చేస్తాను అని చెప్పి చెప్పున్నారు. మేము 22 September అయితే ఈవెన్ ఈ రోజుకి కూడా మేము 2 days బ్యాక్ కాల్ చేస్తే అంతకుముందు కాల్ చేసినా కూడా వాళ్ళు లేదు మాకు రాలేదు, వాళ్ళు క్లారిటీ, బొమ్మనల్లి పోలీస్ స్టేషన్ వాళ్ళు క్లారిటీ ఇవ్వట్లేదు, డీసీపీ ఆఫీస్ వాళ్ళు క్లారిటీ ఇవ్వలేదు, ఈవెన్ సిద్ధగుట్ట పాల్య వాళ్ళు కూడా క్లారిటీ ఇవ్వలేదు, మా దగ్గరకు వచ్చింది అని చెప్పట్లేదు. 2 days బ్యాక్ కాల్ చేసి అవును వచ్చింది, ఇప్పుడు వచ్చింది కేసు, ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది అని చెప్పి ఏదో చెప్పాలా అంటే అని చెప్పాలి అన్నట్టు వాళ్ళు చెప్తున్నారు. ఇంతవరకు కూడా వాళ్ళు ఫింగర్ ప్రింట్స్ ఏమైనా కలెక్ట్ చేస్తున్నారా, ఎవిడెన్స్ ఏమైనా తీసుకున్నారా, రైట్ టు ఇన్ఫర్మేషన్ కింద మేము ఏం అడిగినా కూడా చెప్పట్లేదు. జస్ట్ సరే మీరు చెప్తున్నారు కదా ఏదో సూసైడ్ చేసుకున్నారు అని చెప్పి కాల్ రికార్డింగ్స్ తీయండి, ఆడ కేసు తేలిపోతుంది కదా ఒక 5 minutes వరకు అని చెప్పినా కూడా పిఎస్ఐ మేడం, బొమ్మనల్లి పోలీస్ స్టేషన్ పిఎస్ఐ మేడం అట్లాంటిది లేదు ఇక్కడ కర్ణాటకలో, అట్లా తీసేది లేదు, నీకు ఎవరైనా తెలిస్తే చెప్పు, వాళ్ళని పిలుచుకొని వస్తే వాళ్ళకి అడిగి తీపిస్తాను అని చెప్పి ఇంత ఆరోగ్యంట్ గా మాట్లాడుతున్నారు. వాళ్ళు ఏ సైడ్ నుంచి చూస్తున్నా కూడా కర్ణాటక పోలీసు వాళ్ళు మాకు న్యాయం చేస్తున్నట్టు కనిపించట్లేదు. September 4th పోలీస్ స్టేషన్ లో మా పేరెంట్స్ ఏడవనియలేదు. మేము క్వశ్చన్ చేస్తే నువ్వేమైనా డాక్టర్వా పోలీస్వా మమ్మల్ని క్వశ్చన్ చేయడానికి అన్నట్టు మాట్లాడారు. మా మదర్ ఏడుస్తుంటే ఆపమ్మా నీది ఏంది ఇక్కడ పోలీస్ స్టేషన్ లో, ఈవెన్ బాధపడేది కూడా అది మాకు రైట్ టు ఇన్ఫర్మేషన్, ఫ్రీడమ్ అని మనకు ఒకటి ఉంది, Article 19 అని చెప్పి రైట్ టు స్పీచ్. ఆ స్పీచ్ కూడా మమ్మల్ని మాట్లాడేది, మా ఎక్స్ప్రెషన్ కూడా మమ్మల్ని ఎక్స్ప్రెస్ చేయనియలేదు వాళ్ళు. అవన్నీ ఎందుకు చేస్తున్నారు? అది ఒకవేళ సూసైడే అయితే మీరు అది చూపించచ్చు కదా, ఎందుకు అవన్నీ చేస్తున్నారు పోలీస్ వాళ్ళు? మాకు అక్కడ ఏ న్యాయమో జరగట్లేదు. ఈవెన్ దాని తర్వాత కూడా పోస్ట్ మార్టం చేస్తున్నారు. పోస్ట్ మార్టం రిపోర్ట్ మాకు 11 days తర్వాత వచ్చింది. ఆ దాంట్లో కూడా ఏమని మెన్షన్ చేస్తున్నారు అంటే ఊపిరి ఆగిపోవడం వల్ల చనిపోయింది అని మెన్షన్ చేస్తున్నారు. సూసైడ్ అయితే సూసైడ్ అని పెట్టాలా, లేకపోతే మర్డర్ అయితే మర్డర్ అని పెట్టిండాలా, కానీ ఊపిరి ఆడక చనిపోయినాడు అని చెప్తున్నారు. మేము లాస్ట్ మా బ్రదర్ ని చూసుకునేది 5 పైన చూసుకున్నాం, 5 పైన డాక్టర్ వచ్చినారు. కానీ పోస్ట్ మార్టం రిపోర్ట్ లో 340 నుంచి 440 వరకు పోస్ట్ మార్టం చేస్తున్నాము అని చెప్పి పోస్ట్ మార్టం రిపోర్ట్ లో మెన్షన్ చేస్తున్నారు. ఈవెన్ పోస్ట్ మార్టం రిపోర్ట్ కూడా రాంగ్ ఇచ్చినారు. డాక్టర్ 5కి వస్తే 340 నుంచి 440 వరకు ఎట్లా చేస్తారు పోస్ట్ మార్టం? ఈవెన్ డాక్టర్ వెళ్ళిన ఒక 10 to 15 minutes లో పోస్ట్ మార్టం చేసి బయటకు వచ్చేస్తున్నారు. ఆ 10 to 15 minutes చాలా మాకు పోస్ట్ మార్టం చేస్తున్నాము అని చెప్పి మెన్షన్ చేసిన ఆ రిపోర్ట్ లో చాలా పార్ట్స్ తీసుకున్నాం, బాడీ పార్ట్స్ తీసుకున్నామని మెన్షన్ చేసినారు. ఆ 10 to 15 minutes లో అన్ని బాడీ పార్ట్స్ తీసుకోవడానికి కూడా పాసిబిలిటీ లేదు. ఈవెన్ పాసిబిలిటీ ఉన్నా కూడా టైం ఎందుకు రాంగ్ గా మెన్షన్ చేయాలి? అక్కడ కూడా ఫ్రాడే జరిగింది మనకి. అండ్ సో ఇదంతా బేస్ చేసుకొని మా అన్నని ప్రాజెక్ట్ కోసమే, కొన్ని కోట్లు విలువ చేసే డేటా సైన్స్ ప్రాజెక్ట్ కోసమే వాళ్ళు చంపేసినారు. సో అది మాకి బయటకు రావాలని మేము కోరుకుంటున్నాము. కర్ణాటక వాళ్ళైతే మాకు ఏ న్యాయం చేయట్లేదు. అందుకని ఏపీ గవర్నమెంట్ ని నేను కోరుకుంటున్నాను. గౌరవనీయులైన సీఎం నారా చంద్రబాబు గారిని, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిని, విద్యాశాఖ మంత్రి అయిన నారా లోకేష్ గారిని అండ్ కదిరి నియోజకవర్గులైన ఎమ్మెల్యే గారు కందికుంట ప్రసాద్ గారిని నేను
కోరుకుంటున్నాను. మాకు న్యాయం జరగాలి. మా అన్న చావు కారణమైన వాళ్ళు ఎవరో బయటకు వచ్చి వాళ్ళకి శిక్ష పడాలని మేము వేడుకుంటున్నాము. మేము మా ఫ్యామిలీ తరపు నుంచి ఇదే మిమ్మల్ని మేము కోరుకుంటున్నాము. ఏపీ గవర్నమెంట్ని ఒక నార్మల్ పీపుల్కి, ఒక నార్మల్ మ్యాన్కి, కామన్ మ్యాన్కి ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది, జస్టిస్ అనేది బతికే ఉంది అని చెప్పి బయటకు రావాలని మేము కోరుకుంటున్నాము.